నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విషమంగా రోమ్ కేథలిక్ చర్చ్ అధినేత పోప్ ఆరోగ్యం. తదుపరి పోప్ ఎవరన్న దానిపై చర్చలు. దేశంలోనే తొలి ఈఎఫ్ఐఆర్ నమోదు. వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసిన బాధితుడు. తాళి కట్టించుకుని పసుపు బట్టలతోనే పరీక్షా కేంద్రానికి వచ్చిన నవవధువు. ప్రశాంతంగా ముగిసిన ఏపీపీఎస్సీ పరీక్షలు. శ్రీనివాస మంగాపురంలో స్వర్ణరథంపై కాంతులిన కళ్యాణ శ్రీనివాసుడు. తిరుమలలో ఘనంగా శ్రీ అనంతాళ్వార్ 971వ అవతారోత్సవం. అలిపిరి నడకదారిలో మళ్లీ చిరుత హల్చల్. భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ. గుంపులుగా కొండపైకి పంపిస్తున్న భద్రతా సిబ్బంది. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన ఆదివారం శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి తిరుచిపై కటాక్షించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిల్ తీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరే కృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. మహాదేవుడైన కపిలేశ్వర స్వామిని బ్రహ్మోత్సవ వేళ ఈ తిరుచి వాహనంపై దర్శించే భక్తుల కోరికలు నెరవేరుతాయని ఐతిహ్యం. అనంతరం అర్చకులు స్వప్న తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన శ్రీనివాసుడు వెంకటరాముడై హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలలో 6వ రోజు ఉదయం స్వామివారు వరదహస్తం దాల్చిన కళ్యాణ వెంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు. ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుణ్ణి, వాహనాన్ని అధిష్ఠించిన కళ్యాణ వెంకటరాముడిని దర్శించడం వల్ల భోగ మోక్షాలు, జ్ఞాన విజ్ఞానాలు, అభయారోగ్యాలు కలుగుతాయి. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు శ్రీవారి కళ్యాణ మండపంలో వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ శ్రీ గోపీనాథ్, వైకానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ మునికుమార్, శ్రీ ధనశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రేణిగుంట విమానాశ్రయంకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. తూకివాకం సమీపంలోని ఆర్పీఆర్ కళ్యాణ మండపం నందు యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనుటకు ఉదయం 11:45 రేణిగుంట విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు
సాదర స్వాగతం లభించింది. విమానాశ్రయం వెలుపల ముఖ్యమంత్రి ప్రజలకు, అభిమానులకు అభివాదం చేసి అర్జీలు స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి ఆర్పీఆర్ కళ్యాణ మండపంకు రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. నేరుగా కళ్యాణ మండపం చేరుకున్న చంద్రబాబు నాయుడుకు నరసింహ యాదవ్ దంపతులు స్వాగతం పలికారు. కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్న చంద్రబాబు ఆప్యాయంగా నరసింహ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి వధూవరులను ఆశీర్వదించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వర్ణ రథోత్సవం కన్నుల పండగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగదగా మెరిసిపోతున్న స్వర్ణ రథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో బంగారు, మణులు, సంపదలు, భోగభాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వశుభాలు, సుఖాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ శ్రీ గోపీనాథ్, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసంతోత్సవం వైభవంగా జరిగింది. వసంత ఋతువులో స్వామికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడింది. సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించడమే కాక వివిధ రకాల ఫలాలను తెచ్చి స్వామికి నివేదించుట కూడా ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్లు ఉదయం, సాయంత్రం అలంకరణలు, వాహన సేవల్లో పాల్గొని అలసి ఉంటారు. కావున ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవాలు నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతో పాటు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీ భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు, భక్తులు ఆహ్లాదకరంగా వసంతాలు, గంధం కలిపిన నీళ్లు చల్లుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ శ్రీ గోపీనాథ్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి కొలువైన కొండ కింద కొత్త దందా నడుస్తోంది. శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రైవేట్ ట్యాక్సీలు, ఆటో వాలాలు భక్తుల్ని నిండా ముంచేస్తున్నారు. దర్శనం టికెట్ల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. అయితే బస్సులు, రైళ్లలో తిరుపతికి చేరుకున్న భక్తులకు టైం స్లాట్ టోకెన్లు ఇప్పిస్తామంటూ కొందరు ఆటో వాలాలు నమ్మిస్తున్నారు. ఒక్కో భక్తుడి నుంచి 500 నుంచి 2000 వరకు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతిలోని రైల్వే స్టేషన్, బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం ప్రాంతాల నుంచి భక్తులకు మాయమాటలు చెబుతున్నారు. తిరుపతిలో టైం స్లాట్ టోకెన్లు పొందాలంటే కష్టమని, తమతో వస్తే శ్రీవారి మెట్టు వద్ద క్షణాల్లో దర్శన టోకెన్లు ఇప్పిస్తామంటున్నారు. భక్తులు నిజమని నమ్మి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తూ శ్రీవారి మెట్టు దగ్గరకు చేరుకుంటున్నారు. ఇక్కడ కాలినడకన వెళ్లే భక్తులకు రోజుకు 3000 టోకెన్లు మాత్రమే ఇస్తున్నారు. తీరా శ్రీవారి మెట్టు మార్గం దగ్గరకు వెళ్లిన భక్తులు టోకెన్లు అయిపోవడంతో ఉసూరుమంటూ కాలినడకన తిరుమల వెళ్తున్నారు. టైం స్లాట్ దర్శన టోకెన్ల పేరుతో తిరుపతి నుంచి శ్రీవారి మెట్టుకు ఆటో వాలాలు భక్తుల్ని తరలిస్తున్నారు. ఒక్కో ఆటో డ్రైవర్ 5 లేక 7 మంది భక్తుల బృందం నుంచి 10,000కు పైగా వసూలు చేసినట్లు చెబుతున్నారు. శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు చేరుకునే ఒక్కో భక్తుడు నుంచి 500 వసూలు చేశారంటున్నారు. దీంతో శ్రీవారి మెట్టు మార్గం దగ్గరకు భక్తులు భారీగా తరలి రావడంతో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఆటోలు, కార్లు, బస్సులు భారీగా చేరుకోవడంతో 6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. మెట్టు మార్గంలో టీటీడీ 3000 టైం స్లాట్ టోకెన్లు మాత్రమే జారీ చేస్తుండగా అక్కడికి 10,000కు పైగా శ్రీవారి భక్తులు చేరుకున్నారు. అక్కడ కేవలం 2 సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఉండడంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమైంది. ఆటో డ్రైవర్లు స్వలాభం కోసం ఇలా చేస్తుంటే సామాన్య భక్తులకు తిప్పలు తప్పడం లేదు. వాస్తవానికి శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు వద్దకు వెళ్ళడానికి ఆర్టీసీ బస్ సర్వీస్ ఉంది. ఫ్రీ బస్ సర్వీస్ కూడా ఉంది. కానీ ఆటో వాలాలు చెప్పే మాయ మాటలు విని కొందరు ఎక్కువ డబ్బులు చెల్లించి ఆటోలు ఎక్కుతున్నారు. తీరా శ్రీవారి మెట్టు వద్దకు వెళ్లేసరికి ట్రాఫిక్ జామ్. శ్రీవారి మెట్టు వద్ద జారీ చేసే టోకన్ల సంఖ్య 3000 కాబట్టి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది
వాహనాలన్నింటినీ ఒకేసారి పంపడం లేదు. శ్రీవారి మెట్టుకు దాదాపు కిలోమీటర్ దూరంలో బారికేడ్లు అడ్డం పెట్టి ఆపుతున్నారు. రావాలా బస్సులో 100 మంది ప్యాసింజర్లు పెట్టుకొని చిన్న బెడ్లో వాళ్ళంతా ఎక్కడ రావాలని ప్రతిరోజు బేస్తవారం ఇదే టైము. వాళ్ళేమో మీడియా వాళ్ళ వల్ల ఆపేమంటున్నారు. మా వల్ల కాలేకుండా శ్రీవారం సర్వీస్ చేయాలంటే భలే ఇబ్బందికరంగా ఉంది. మన కృష్ణా జిల్లా విజయవాడ వచ్చి 2 గంటలైంది. ఇక్కడ ఇందాక దాకా ఇక్కడ ఆటోలు ఉన్నాయి. ఇక్కడ ఆపేసి ఇక్కడి నుంచి అక్కడ ఆటోలో ఎక్కించుకొని అటు వెళ్తున్నారు. ఇది ఒక దందా అయిపోయింది. మేము వచ్చి 2 గంటల నుంచి సామాన్య భక్తులు ఇక్కడ నీళ్ళు లేవు, లేదా వాష్రూమ్స్ లేవు, ఇక్కడ ఏం లేవు. వీళ్ళు ఆపుతారని ముందు టీటీడీ వాళ్ళు కానీ ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఇలా ఆపుతున్నారని. అది తప్ప ఏం లేదు. ఇక్కడ అదైతే మేము అందరికీ ఇచ్చుకోవాలి సార్ అని చెప్పి అంటున్నారు. వచ్చి 2 గంటలైంది. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. 2 గంటల నుంచి ఇదే పరిస్థితి. ఇక్కడ 10 నుంచి వదలట్లేదు. ఫుల్ రష్ ఉంటే చెప్పాలి. టీటీడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సామాన్య భక్తులకి. లైవ్ ఉంది, మనకి ఛానల్ ఉంది. ఆ ఛానల్లో అన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. శ్రీవారి మెట్టు దగ్గర ఇలా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ అట్లీస్ట్ ఒక పోస్టు 2 పోస్టులు ఇలా ఏదన్నా మీడియాలో వస్తాయి కానీ తెలియదు కదా. సామాన్య భక్తులు జాగ్రత్త పడతారు కదా. 2 గంటల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం కదా. ఇక్కడ 2 అవర్స్ అయింది మేము వచ్చి. బస్సు ఆగిపోయింది. ఏదో ఒకటి దీని మీద అయితే ఏదో ఒకటి అయితే టీటీడీ యాక్షన్ తీసుకోవాలి. టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియా సభ్యునిగా దేవాదాయ శాఖ సెక్రటరీ వి వినయ్ చంద్ తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. వి వినయ్ చంద్కు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు భాస్కర్, ప్రశాంతి, విజిఓ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంత్ ఆల్వార్ 971వ అవతారోత్సవం తిరుమలలోని అనంత్ ఆల్వార్ తోటలో ఘనంగా జరిగింది. అనంత్ ఆల్వార్ వంశీకులు నాలాయిర దివ్య ప్రబంధ గోష్ఠిగానం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల పెద్ద జీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ద్వారా 108 వైష్ణవ దివ్య దేశాల నుండి ప్రముఖులను ఆహ్వానించి తమ ఉపన్యాసాల ద్వారా అనంత్ ఆల్వార్ వైభవాన్ని అత్యంత అద్భుతంగా తెలియజేస్తున్నారన్నారు. అనంత్ ఆల్వార్ వంశీకులు గత కొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం ముదావహమన్నారు. అనంతరం తిరుమల శ్రీ 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 చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ అనంత్ ఆల్వార్ శ్రీ రామానుజాచార్యులు వారికి ప్రథమ శిష్యుడిగా చేరి శ్రీ వెంకటేశ్వర స్వామికి పుష్ప కైంకర్యం కోసం తిరుమలకు విచ్చేశారన్నారు. ఆ కాలంలో ఆయన తిరుమలకు వచ్చి శ్రీవారి పుష్కరిణిని తవ్వి పుష్ప కైంకర్యం ప్రారంభించారన్నారు. అందుకే తిరుమలకు పుష్పమఠం అని తిరుమలకు పేరు వచ్చిందని అనంత్ ఆల్వార్ జీవిత వైశిష్ట్యం గురించి వివరించారు. ఈ సందర్భంగా వెంకటాచల ఇతిహాసమాల, రామానుజుల వారి తిరుమల యాత్ర, స్వామి పుష్కరిణి వైభవం, శ్రీరామాయణ కాలక్షేపం, తిరుమల నంబి తన్నీరముదోత్సవం, మూలవర్ల తిరుమంజనం తిరునామం, తిరుమలలో రామానుజ సన్నిధి ప్రతిష్ట, సహస్రనామార్చన వైభవం, తిరుమలలో జీయర్ మఠం స్థాపన, శ్రీవారి సుప్రభాతం ఏకాంత సేవ, తిరుమలలో దివ్య ప్రబంధ క్రమం, తిరుమలలో పుణ్యతీర్థాలు తదితర అంశాలపై వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన పండితులు ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు, అనంత్ ఆల్వార్ వంశస్థులు వెంకటకృష్ణస్వామి, భరద్వాజ స్వామి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో జరుగుతున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల్లో ఆసక్తికరమైన దృశ్యం వెలుగు చూసింది. తిరుపతిలో 13 కేంద్రాల్లో జరుగుతున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పరీక్షకు హాజరైన ఒక యువతి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా పట్టుబట్టలు, పెళ్లి కూతురుగా ముస్తాబై పరీక్ష రాయడానికి వచ్చింది. ఆమెను చూసి అంతా షాక్ అయ్యారు. తిరుపతిలో 5,801 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్ సెంటర్కు మమత అనే యువతి పెళ్లిపీటల నుంచి నేరుగా పరీక్షా కేంద్రానికి చేరుకుంది. పెళ్లైన వెంటనే పెళ్లి కూతురుగానే పసుపు దుస్తులతో పరీక్ష కేంద్రంలో అడుగుపెట్టింది. చిత్తూరుకు చెందిన మమత వరుడితో తాళి కట్టించుకుని తలపై జీలకర్ర, బెల్లం పెట్టుకునే పూల జడతోనే పరీక్షకు హాజరైంది. పెళ్లైన వెంటనే సమయం లేక పెళ్లి దుస్తులే ధరించి పరీక్ష రాసేందుకు వచ్చింది. హడావుడిగా పరీక్షా కేంద్రానికి చేరుకున్న మమతను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
మరోవైపు ఏబీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. మరోవైపు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్, తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తనిఖీ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి పద్మావతిపురంలోని భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అనుబంధ విభాగాలలో పదవులు పొందిన వారితో ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నూతనంగా పదవులు పొందిన వారు వైసీపీని మరింత విస్తృతం చేసే దిశగా పనిచేయాలని తెలిపారు. తిరుమల నడక మార్గాల్లో చిరుతల భయం ఇప్పట్లో వీడేటట్టు లేదు. చిరుతల సంచారం మెట్ల మార్గాల్లో మళ్లీ భక్తులను వెంటాడుతోంది. గత 20 నెలలుగా అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో ఆంక్షల మధ్య సాగుతున్న భక్తుల తిరుమల యాత్ర ఇప్పుడు మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు కారణం అలిపిరి నడక మార్గంలోని 7వ మైలు వద్ద చిరుత సంచారమే. భక్తుల కంటపడ్డ చిరుత భక్తుల వెన్నులో వణుకు పుట్టించగా టీటీడీ సెక్యూరిటీ అటవీశాఖ సిబ్బందిని అప్రమత్తం చేసింది. తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుతల భయం ఆందోళన కలిగిస్తోంది. చిరుత సంచారంతో మళ్లీ భక్తుల్లో కలవరం మొదలైంది. నిన్న రాత్రి అలిపిరి నడకదారిలో 7వ మైలు వద్ద చిరుత కనిపించడం, చిరుత సంచారంపై భక్తులు ఆందోళన మొదలయ్యింది. గుబురుగా ఉన్న చెట్ల మధ్య ఉన్న చిరుత నడక మార్గాన్ని దాటే ప్రయత్నం చేస్తుందని భక్తులు భయంతో వణికిపోయారు. కొందరు భక్తుల కదలికలను గుర్తించిన చిరుత శబ్దానికి అడవిలోకి వెళ్లిపోగా విషయాన్ని భక్తులు టీటీడీ సెక్యూరిటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకొని చిరుత జాడ తెలుసుకునే ప్రయత్నం చేసింది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. చిరుత సంచారంపై ఫారెస్ట్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యింది. చిరుత కనిపించిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలను పరిశీలించింది. ఇప్పటికే చిరుతల సంచారంతో భక్తులను గుంపులుగానే నడక మార్గంలో అనుమతిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నడక మార్గంలో తిరుమల యాత్ర చేసే భక్తులకు పలు ఆంక్షలను అమలు చేస్తోంది. అలిపిరి నడక మార్గంలో 2023 జూలై, ఆగస్టు నెలల్లో కౌశిక్, లక్షితలపై చిరుతల దాడి జరిగినప్పటి నుంచి దాదాపు 20 నెలలుగా నడక మార్గంలో టీటీడీ అప్రమత్తంగా ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు నడక మార్గాల్లో నో ఎంట్రీ పెట్టింది. మరోవైపు నడక మార్గంలో భక్తులకు కర్రలు అందుబాటులోకి తెచ్చింది. టీటీడీ స్వీయ రక్షణ కోసం ఊత కర్రలను భక్తులకు ఇస్తోంది. గుంపులుగానే అనుమతిస్తున్న టీటీడీ 7వ మైల్ నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భద్రతను కట్టుదిట్టం చేసింది. నడక మార్గం ఇరువైపులా ముళ్ల పొదలను తొలగించి లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసిన టీటీడీ విజిలెన్స్ అటవీ శాఖ నిరంతర గస్తీ నిర్వహిస్తోంది. అయితే టీటీడీ భక్తుల స్వీయ రక్షణ కోసం విధించిన నిబంధనలను కొందరు భక్తులు సీరియస్గా తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వైరస్ భయం మనసులో పెట్టుకొని చికెన్ తినడం రిస్కే అంటున్నారు జనాలు. భయంతో సండే చికెన్ సేల్స్ కుదేలైపోయాయి. కేజీ 30 రూపాయలు తగ్గించి అమ్మినా కొనే దిక్కులేదు. బర్డ్ ఫ్లూ మహమ్మారి పౌల్ట్రీ రంగాన్ని కుదేలు చేయడంతో చేపల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో చేపల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత వారం రోజుల వరకు 100 రూపాయలు కిలో పలికిన చేపలు ప్రస్తుతం 200 నుంచి 350 పలుకుతూ ఉండడం కొనుగోలుదారులు బిక్కమొహం వేస్తున్నారు. మాంసం ప్రియులు చేపల కొనుగోలుపై ఆసక్తి చూపుతూ ఉండడంతో చేపలు, రొయ్యలు, పీతలు సైతం అందుబాటులో ఉండేలా వ్యాపారులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో నాటుకోళ్ల కొనుగోలుకు బారులు తీరారు జనం. చికెన్ షాపులు వెలవెలపోతూ ఉంటే నాటుకోళ్ల అమ్మకాలు జరిపే ప్రాంతాలు మాత్రం కలకల్లాడుతున్నాయి. ఇదే అదునుగా భావించిన చెన్నై వ్యాపారులు ప్రత్యేక వాహనాల్లో నాటుకోళ్లను తెచ్చి అధిక ధరలకు అమ్ముతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో పెరిగే నాటుకోళ్ల అమ్మకాలు జోరందుకోవడంతో చెన్నై వ్యాపారులు దానిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గత వారంలో కిలో నాటుకోడి 500 రూపాయలు ధరలు పలకగా ప్రస్తుతం 750 రూపాయలు పలుకుతోంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ప్రజలు మాత్రం నాటుకోళ్ల కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు. అటు బిర్యానీ పాయింట్లు, హోటళ్లలో 40% అమ్మకాలు పడిపోయాయి. దాంతో వ్యాపారులు లబోదిబో అంటున్నారు. ఏపీ ఆరోగ్య రంగం సామాజిక బాధ్యత అంశంపై ఎస్వి మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో సెమినార్ను నిర్వహించారు. వేమన విజ్ఞాన కేంద్రం మరియు ప్రజారోగ్య వేదిక ఏపీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విద్యా వైద్యం సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్లు సుజాతారావు, పివి రమేష్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైద్య ప్రతినిధులు మాట్లాడుతూ జబ్బుల నుండి త్వరగా కోలుకోవడానికి యాంటీబయాటిక్స్ను వైద్యులు ప్రిఫర్ చేస్తారన్నారు. కానీ ఈ యాంటీబయాటిక్స్ను వైద్యుల సలహా లేకుండా చిన్న వాటికి కూడా వాడటం వలన భవిష్యత్తులో రోగికి ఏ మెడిసిన్ పనిచేయకుండా పోతుందన్నారు.
అంతకు మించి డోసేజ్ ఇవ్వలేక పూర్తిగా రోగి మృత్యుబారిన పడతాడని సమాజాన్ని హెచ్చరించారు. ప్రతి ఒక్క శరీరంలో యాంటీవైరస్ ఉంటుందన్నారు. అది ప్రతి జబ్బుపై పోరాడి శరీరాన్ని, బాడీలోని మంచి బ్యాక్టీరియాని రక్షించుకుంటుందన్నారు. ఒక వైద్యునిగా ఇన్ని రోజులు మెడికల్ కాలేజీలో పనిచేస్తూ ఏదైతే నేను గమనించానో అది మాత్రమే చెప్తాను. నా ఉద్దేశంలో వైద్యం అనేది పూర్తిగా సామాజిక బాధ్యత అవుతుంది. వైద్యులు అనే వాళ్ళు రోగం వచ్చిన వాళ్ళకి వైద్యం చేయగలరు, కానీ వ్యాధులే రాకుండా చూసుకోవాలంటే ప్రజలు తమంతట తాము తెలుసుకొని ఎప్పుడైతే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారో అప్పుడు మాత్రమే ఆరోగ్య రంగం వర్ధిల్లుతుంది. వైద్యం కాస్ట్లీ అంటారు. ఏ సమాజంలో అయినా ఎప్పుడైనా వైద్యం కొన్ని విషయాల్లో ఖరీదుగానే ఉంటుంది. ఎందుకంటే ఆవిష్కరణ జరగాలంటే చాలా పరిశోధన జరగాలి, చాలా ఖర్చు అవుతుంది. ఆ మందులైతే ఆ రోజు వచ్చేవి చాలా ఖరీదే ఉంటుంది. ఉదాహరణ తీసుకుంటే ఈ వైద్య రంగంలో సామాజిక బాధ్యత అంటే ఇప్పుడు ఏంటంటే, నేను యాక్చువల్గా ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఇది ప్రజల బాధ్యతనా, డాక్టర్స్ బాధ్యతనా, నర్సుల బాధ్యత అని. ఇక్కడ ఏంటంటే సామాజిక బాధ్యత అంటే ఏంటంటే అందరూ బాధ్యత అని నాకు అనిపిస్తుంది. అంటే అందరూ ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే, మనకి పాతకాలం నాటి మనం చూసినట్టయితే వైద్యో నారాయణ హరి అంటే యాక్చువల్గా ఆ శ్లోకాన్ని వేరే రకంగా అర్థం ఉంది, కానీ జనరల్గా అందరికీ మీనింగ్ ఏంటంటే వైద్యుడు దేవుడితో సమానం. ఆ విధంగానే కొలిచారు. ట్రీట్మెంట్ లేని పరిస్థితుల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న వల్ల వాళ్ళ ఉన్న ఆస్తులు అన్నీ కూడా అమ్ముకోవటం అవుతుంది. పేదరికం ఎక్కువ అవుతుంది. కోవిడ్ 2 సంవత్సరాలు కోవిడ్లో మేము దాదాపు రాష్ట్రంగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము ట్రీట్మెంట్ కోసం. అంటే అంత ఇష్యూ, అంత పెద్ద ఇష్యూ అన్నమాట. ఎక్కువగా సూసైడ్స్ కూడా ఫార్మర్స్లో అవుతుంది విషయం మీకు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పగడాల రమణ పేర్కొన్నారు. తిరుపతి బైరాగిపట్టణంలోని గంధమనేని శివయ్య భవన్లో జిల్లా భవన నిర్మాణ కార్మికుల 2వ మహాసభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర నాయకులు హరినాథ్ రెడ్డి విచ్చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ కార్మికులకు అందాల్సిన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించే దిశగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులను ఏకం చేసి ఆయా నియోజకవర్గాల్లో ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉండే 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం చేయడం కోసం, వారి అంశాల మీద చర్చించడం కోసం ఒక్కరోజు కూడా మీకు టైం కుదరలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో సంక్షేమ బోర్డుని పునరుద్ధరించామని చెప్పి ఏదో ముగ్గుదడికి చర్యగా ఒక బోర్డుని వేశారు. ఆ బోర్డు సలహా మండలి కాదు, మాకు కావాల్సింది వెల్ఫేర్ బోర్డు అనేది ఉండాలి. సమస్య పరిష్కారం చేయగలిగినటువంటి పూర్తి స్వతంత్రం కలిగినటువంటి ఒక వెల్ఫేర్ బోర్డు కావాలని చెప్పి కార్మికవర్గం కోరుకుంటే, ఇవాళ ప్రభుత్వం సలహా మండలి వేసి చేతులు దులుపుకునేటువంటి చలక్కాలు తిరిగి చేతులు దులుపుకునేందుకు ఈజీగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. ఇది దుర్మార్గం చర్య కాబట్టి వెంటనే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి. తిరుపతి హెడ్ పోస్ట్ ఆఫీసులో ఆదివారం పోస్టల్ ఉద్యోగులు రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ ఎంపీ, టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఆవిష్కరణలో అంబేద్కర్ భవన్ కమిటీతో పాటు అంబేద్కర్ వాదులు, దళితులు హాజరయ్యారు. తపాలా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్తో పాటు టీడీపీ నేతలు ఆర్సీ మునికృష్ణ, ఊట్ల సురేంద్ర నాయుడు అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా దీనికి పర్మిషన్ ఇచ్చినందుకు వారి ఆఫీసర్స్కి, వారందరికీ కూడా మా ఎస్సీ అసోసియేషన్ తరఫున నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఇలాగే ఐకమత్యంగా ఉండి ఎస్సీలందరూ కూడా వారి యొక్క హక్కుల కోసం పోరాడి ముందుకు వెళ్ళాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఇంకా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎస్సీల ఐక్యతకి కృషి చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. చిత్తూరులోని ముస్లింల శ్మశాన వాటిక విషయంలో తమకు న్యాయం చేయాలని
ముస్లిం మైనార్టీ సంఘం నాయకులు చిత్తూరులో 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. చిత్తూరు నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సంఘం అధ్యక్షులు జాఫర్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలోని మరో వర్గం నాయకులు ఆర్టీఐ నాయకులకు చెప్పుకుంటూ తమని శ్మశాన వాటిక శుభ్రం చేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆధీనంలో ఉన్న స్థలాన్ని తమకు అప్పగించాలని అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీలు ఆందోళన చేయడంతో 1వ పట్టణ సిఐ రామయ్యకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హుస్సేన్ నజీర్ ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. మేము ఎవరికి జోలికి వెళ్ళలేదు. మేము న్యాయంగా మా దర్గాకు సంబంధించిన పూర్వీకులు అనేసి మేము చూపిస్తున్నాము. అతను వచ్చి ప్రతిసారి మిమ్మల్ని ఖాళీ చేపిస్తాను, మిమ్మల్ని తరిమి కొడతాను, కరెంట్ ఆఫ్ చేసి నువ్వు ఎవరు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నువ్వు? నేను అడిగే క్వశ్చన్ ఇదే. ఒక్కోటి ఇన్స్పెక్టర్ గారితో వచ్చి మమ్మల్ని బెదిరించడం, కొన్ని క్రిమినల్ కేసుల్లో వీళ్ళపైన వాళ్ళతో ఒక్కోటి ఆఫీసర్ గారు పనేమో. అన్నదానం చేయడంలో ఉండే తృప్తి మరెందులోనూ లేదని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనాథలకు ఉపాహారాన్ని అందజేశారు. మానవ సేవయే మాధవ సేవలో భాగంగా తిరుపతిలోని పలు కాలనీల్లో ఉంటున్నటువంటి అనాథలకు యాచకులకు ఉదయం అల్పాహారం అందజేయడం జరిగిందని శ్రీ శ్రీనివాస లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి ఆర్కాట్ కృష్ణప్రసాద్ తెలిపారు. తామంతా రాబోయే రోజుల్లో వినూత్నమైన సేవా కార్యక్రమాలతో పేదవారికి అండగా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం విన్నా అని, అన్నదానం చేయడం ద్వారా కొద్దిమందికైనా ఒక పూట కడుపు నింపిన వారం అవుతామని, తిరుపతి నగర ప్రజలు సైతం భాగస్వాములై అనాథలకు భిక్షగాళ్లకు సహాయం చేయాలని అన్నారు. శుభకార్యాల పేరుతో ధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఖాదీ కాలనీ, శివజ్యోతి నగర్ వీళ్ళందరూ కూడా ఒక చోటు చేరి ప్రతి శనివారం ఉదయాన్నే వాళ్ళకి వాటర్ బాటిళ్ళు, బిస్కెట్లు, టీ, టిఫిను ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా అందరూ ముందుకు వచ్చి తిరుపతిలో ఎవరైతే అనాథులు ఉన్నారో వాళ్ళందరికీ మేము చేదోడు వాదోడుగా ఉంటామని ఈ శ్రీనివాస లయన్స్ క్లబ్ ద్వారాతో మేమందరూ తెలియజేస్తున్నాం. అనాథలు మరియు పేదవాళ్ళకి లయన్స్ క్లబ్ చేయూతనిస్తున్న దానిలో ఇది ఒక తార్కాణము. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి లయన్స్ క్లబ్ ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచేందుకు మా తిరుపతి లయన్స్ క్లబ్ తరపున మేము ఈరోజు చేసేందుకు మేము గర్వపడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ మా లయన్స్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిత్తూరు కైలాసపురంలో ఏర్పాటు చేస్తున్న స్వర్గధామంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మొక్కలు నాటారు. ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న స్వర్గధామం పనులు పూర్తి కావస్తున్నాయి. ఈ స్వర్గధామం కూడా చిత్తూరు ఎమ్మెల్యే తన సొంత ట్రస్ట్ నుండి అధిక మొత్తంలో విరాళం అందించిన విషయం తెలిసిందే. ఈ స్వర్గధామంలో ఆర్యవైశ్య సంఘం నాయకులతో కలిసి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మొక్కలు నాటారు. తడి పొడి చెత్తను వేరువేరుగా పారిశుద్ధ కార్మికులకు అందించాలని జిల్లా రిసోర్స్ పర్సన్ భరత్ కుమార్ అన్నారు. రేణిగుంట మండలంలోని విపనమాన పట్టణ, కొట్రమంగళం, రేణిగుంట, గురవరాజుపల్లి, వెంకటాపురం గ్రామ పంచాయతీలలో 2 రోజుల పాటు తడి పొడి చెత్తపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. చెత్త కుప్పలను తొలగించి బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయరాదని, మహిళలు పారిశుద్ధ కార్మికులకు ఇంటి వద్దనే తడి పొడి చెత్తను వేరువేరుగా అందించాలని తిరుపతి జిల్లా రిసోర్స్ పర్సన్ భరత్ కుమార్ సూచించారు. దుకాణాలలో ప్లాస్టిక్ కవర్లు విక్రయించకూడదని ఆజ్ఞాపించారు. హోటల్లోని వ్యర్థాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ ప్రభురెడ్డి, ఈఓపిఆర్డి ప్రభురావు, కార్యదర్శులు, శానిటరీ అధికారులు, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ కార్మికుల కష్టాన్ని దోచుకునే కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి ప్రభుత్వం ద్వారానే నేరుగా జీతం అందేలా సుప్రీంకోర్టు జీవోను వెంటనే అమలుపరచాలని ఐఎన్టీయూసీ నాయకులు రత్నకుమార్, మురళీధర్లు డిమాండ్ చేశారు. మీకు తిరుమల ఎత్తుకుంటే అప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఈరోజు కూడా అదే పని చేస్తున్నారు. వాళ్ళలో ఏం మార్పు లేదు. కాబట్టి మేమందరూ కూడా కోరుకునేది ఏంటంటే, నేను మీ నూతన ప్రభుత్వాన్ని కార్మికుల యొక్క విధి విధానాన్ని మార్పు తీసుకురండి అనేటువంటిది కోరుకుంటున్నాను. మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఎస్పీడీసీఎల్లో, కరెంట్ డిపార్ట్మెంట్లో గత కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నారు. చాలామంది ఎంతో చక్కగా చదువుకుని బీటెక్లు చేసినటువంటి విద్యార్థులు కూడా పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ కింద. వాళ్ళ పరిస్థితి ఏదో వస్తుంది ఆశాజనంగా వాళ్ళు బతుకుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుకునేది అలాంటి వారికి కూడా ఒక విధి విధానాలు చేయమని కోరుకుంటున్నాను నేను మిమ్మల్ని, ప్రభుత్వాన్ని. కాబట్టి మేము కూడా ఎంతవరకు ఆశించగలుగుతామంటే, ఎంతవరకు వెయిట్ చేయగలుగుతామంటే కొంతవరకే వెయిట్ చేయగలుగుతాం. లేని ఎడల
తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఐఎన్టీయూసీ, మీకు తెలుసు ఐఎన్టీయూసీ అనేది భారతదేశంలో అత్యధికమైనటువంటి సభ్యత్వం కలిగినటువంటి యూనియన్, ట్రేడ్ యూనియన్ ఇది. శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు ఆదివారం మూషిక వాహనంపై విఘ్ననాథుడు, సూర్యప్రభ వాహనంపై శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వరుడు పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం దేవస్థానంలో శ్రీ పరశురామేశ్వర స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజు అయినటువంటి ఈరోజు మనకు స్వామివారు కూడాను మూషిక వాహనం మీద, అలాగే సూర్యప్రభ వాహనం మీద కూడా మనకు గ్రామ పురవీధుల్లో కూడా మనకు దర్శనమిస్తున్నారు. అలాగే మనకు పొద్దున నుంచి కూడా మనకు అరుణపారాయణము, అరుణ హోమం కూడా మనకు ఇక్కడ విశేషంగా జరిగింది మనకు. అలాగే సాయంత్రం కూడా స్వామి అమ్మవార్లు కూడా చక్కగా చంద్రప్రభ వాహనం మీద మనకు పురవీధుల్లో కూడా మనకు పురస్కరించుకుంటారు. అలాగే వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈరోజు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. దేశంలోనే తొలి ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అదే ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్. వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సాధారణంగా మనం ఎవరిపైనైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదును స్వీకరించిన తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని తెలిసిందే. ప్రాథమిక సమాచారం ఆధారంగా తయారు చేసిన రిపోర్ట్. దాని తర్వాత ఛార్జిషీట్ దాఖలు చేస్తారు పోలీసులు. అయితే తాజాగా దేశంలోనే తొలి ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. అదే ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్. వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు శనివారం తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డిజిటల్ పోలీసింగ్లో భాగంగా హంద్వారాలోని విల్గాం పోలీస్ స్టేషన్ వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు తన మొదటి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. కుప్వారాలోని హంజీపోరా నివాసి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్గా పనిచేస్తున్న ఇంతియాజ్ అహ్మద్ దార్ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. దార్ తరత్పోరా నుండి శ్రీనగర్కు ప్రయాణిస్తుండగా విల్గాం చేరుకున్న తర్వాత విల్గాంలోని షెహ్నిపోరా నివాసితులైన ఆషిక్ హుస్సేన్ భట్, గౌహెరా అహ్మద్ భట్ అనే 2 వ్యక్తులు తనను తప్పుగా నిర్బంధించి తనపై దాడి చేశారని ఇంతియాజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని అతను పోలీసులకు వాట్సాప్ ద్వారా తెలియజేశాడు. వాట్సాప్ ద్వారా వచ్చిన సమాచారంతో విల్గాం పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. రోమ్ క్యాథలిక్ చర్చ్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ 88 ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత వారం ఆయనకు తీవ్రమైన శ్వాసకోశ సమస్య తలెత్తింది. దీంతో రోమ్లోని జెమెల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు వైద్యులు రక్త మార్పిడి చేసి హైఫ్లో ఆక్సిజన్ అందిస్తున్నారు. ఫిబ్రవరి 14 న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరిన పోప్ గత 9 రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో రోమ్లోని గెమెల్లీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి అక్కడ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పోప్ ఆరోగ్యం విషమంగానే ఉందని వాటికన్ శనివారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. రోజువారీ రక్త పరీక్షల్లో రక్తహీనతతో సంబంధం ఉన్న థ్రోంబోసైటోపీనియా కనిపించింది. దీనికి రక్త మార్పిడి అవసరం. అందుకే రక్త మార్పిడి చేశాం. శుక్రవారం కంటే శనివారం మరింత కష్టంగా గడిచింది. న్యూమోనియాతో పాటు సంక్లిష్టమైన శ్వాస ఇన్ఫెక్షన్తో పోప్ బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. మరో వారం ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని వెల్లడించారు. వాటికన్ మాత్రం పోప్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ప్రకటించింది. ఆయన ప్రమాదం నుంచి ఇంకా బయటపడలేదని పేర్కొంది. కాగా దక్షిణార్ధగోళం నుంచి పోప్ అయిన తొలి వ్యక్తి ఫ్రాన్సిస్. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో 1936లో జన్మించారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 2013లో నాటి పోప్ బెనడిక్ట్ 16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చి అధిపతి అయ్యారు. కానీ ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణించింది. 2021 నుంచి 23 మధ్యలో పెద్దపేగు సర్జరీ కూడా జరిగింది. ఆ తర్వాత పోప్ బిజీ షెడ్యూల్ కొనసాగించారు. సెప్టెంబర్లో ఆసియా పసిఫిక్కు 12 రోజుల పర్యటన చేశారు. కానీ 2023 తర్వాత నుంచి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అధిక బరువుతో పాటు తరచూ తుంటి, మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. అందువల్లనే ఆయన ఎక్కువ సమయం వీల్ చైర్లోనే ఉంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
కేథలిక్ చర్చ్ అధినేత పోప్ ఆరోగ్యం, తదుపరి పోప్ ఎవరన్న దానిపై చర్చలు. దేశంలోనే తొలి ఈఎఫ్ఐఆర్ నమోదు, వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసిన బాధితుడు. తాళి కట్టించుకుని పసుపు బట్టలతోనే పరీక్షా కేంద్రానికి వచ్చిన నవవధువు, ప్రశాంతంగా ముగిసిన ఏపీపీఎస్సీ పరీక్షలు. శ్రీనివాస మంగాపురంలో స్వర్ణరథంపై కాంతులిన కళ్యాణ శ్రీనివాసుడు, తిరుమలలో ఘనంగా శ్రీ అనంతాళ్వార్ 971వ అవతారోత్సవం. అలిపిరి నడకదారిలో మళ్లీ చిరుత హల్చల్, భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ, గుంపులుగా కొండపైకి పంపిస్తున్న భద్రతా సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నిష్పక్షంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.